శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. మానవ స్వభావం. ఈ మానవ స్వభావం ఏమిటంటే చేయకూడనిది చేయడం, చేయవలసింది చేయకపోవడం. ఇది మన అందరికీ నిత్య జీవితంలో అనుభవమే. ఉదాహరణకి 2 నోటీస్ బోర్డులు ఉన్నాయనుకోండి. ఒక నోటీస్ బోర్డులో ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాసింది. రెండవ నోటీస్ బోర్డులో భగవన్నామ కీర్తనం, భగవన్నామ స్మరణం జీవితానికి శ్రేయస్కరం. ఈ 2 నోటీస్ బోర్డులు చదివిన తర్వాత మనిషి యొక్క అడుగులు ఎటుపక్క పడతాయంటే అధిక శాతం మంది అడుగులు ఆరోగ్యానికి హానికరం అన్న వైపే వెళతాయి. ఇది సహజం, స్వభావం. ఈ మనిషి యొక్క స్వభావాన్ని మలచడానికి, సన్మార్గంలో నడిపించడానికే మహాపురుషులు అవతరిస్తూ ఉంటారు. అలాంటి మహోన్నత అవతారమే శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు అవతరించి మానవాళికి ఏమిటి బోధించారంటే, నాయన ఎలాంటి ఖర్చు లేకుండా ఎన్నో వందల రెట్లు మీకు మత్తెక్కించేది ఒకటి ఉంది, అదే భగవన్నామ పానం. ఈ భగవన్నామాన్ని కానీ పానం చేస్తే మీకు ఎక్కడ లేనటువంటి ఆనందం లభిస్తుంది అని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన చెప్పేవారు, రండి రండి మీకు మాగూర్ మాచేర్ జోల్ ఇస్తాను అని. మాగూర్ మాచ్ అంటే మాగూర్ అనేది ఒక చేప పేరు. ఇది చాలా అరుదైనది, ఖరీదైనది, చాలా చాలా రుచికరమైనది. ఈ మాగూర్ చేప పులుసు మీకు ఇస్తాను, రండి అది పానం చేయండి అని ఆకర్షింపజేసేవారు. నిజంగానే ఈ మాగూరు చేప పులుసు ఇస్తారనుకొని అందరూ జనం రోడ్డు మీద తండోపతండాలుగా వచ్చేవారు వీధుల్లోకి. ఆ సమయంలో చైతన్య మహాప్రభు భక్తి పారవస్యంతో భగవన్నామ సంకీర్తన చేసేవారు. హరి బోల్ హరి బోల్ అంటూ నృత్యం చేస్తూ ఆ భగవన్నామ సంకీర్తన చేస్తుంటే అది చూసిన ప్రజలందరిలో కూడా ఏదో తెలియని ఒక అనుభూతి కలిగేది. వాళ్ళు కూడా చైతన్య మహాప్రభుతో పాటు నృత్యం చేస్తూ ఆ భగవన్నామాన్ని స్మరించేవారు, భగవన్నామ కీర్తన చేసేవారు. ఆ విధంగా అందరూ ఒక అనూహ్యమైన వర్ణాతీతమైన ఆనందాన్ని పొందేవారు. ఈ మాగూర్ మాచేర్ జోల్, ఈ మాగూర్ చేప పులుసు ఎలా ఉంటుందో దానికన్నా వేల లక్షల రెట్లు రుచికరమైంది ఈ భగవన్నామ పానం. ఎవరైతే భగవన్నామ పానం చేస్తారో వాళ్ళకి ప్రాపంచిక విషయాలన్నీ నిస్సారంగా తోస్తాయి. అందుకనే చైతన్య మహాప్రభు ముందు ఆ మాగూరు చేప పులుసు ఇస్తాను రండి అని చెప్పి ఈ భగవన్నామ పానాన్ని వాళ్ళందరికీ పంచిపెట్టేవారు. అందరూ అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేవారు. ఈ కలియుగంలో సహజంగానే మన మనస్సు చెడు మార్గం వైపు పయనించడానికి మొగ్గు చూపుతూ ఉంటుంది. కాబట్టి ఈ చెడు మార్గం వైపు వెళుతున్న మనసుని భగవన్ మార్గం వైపు, సన్మార్గం వైపు మళ్లించడానికే ఈ చైతన్య మహాప్రభు అవతరించి భగవన్నామాన్ని పానం చేయండి, ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి పోతుంది, ఆ పరమాత్మని స్మరిస్తే చాలు మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని మానవాళికి ప్రబోధించారు. కాబట్టి రోజులో కొంతసేపు అయినా ఈ భగవన్నామాన్ని స్మరించడం, ఈ భగవన్నామాన్ని పానం చేయడం అలవాటు చేసుకుంటే ఈ ప్రాపంచిక కోరికలు, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి మనలో సన్నగిల్లుతుంది, పూర్తిగా నశించిపోతుంది. అందుకు మనందరం ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.